విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కలకలం రేపుతూ ఉన్నాయి. FSSAI ప్రమాణాలకు దూరంగా దుర్గగుడికి సరుకులు వస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిన్న ఇవాళ 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో 1110 కిలోల జీడిపప్పు, 700 కిలోల కిస్మిస్, 1 లారీ లోడు శనగపప్పును వెనక్కి పంపారు అధికారులు. దుర్గమ్మ లడ్డు తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్మిస్ వినియోగిస్తారు. మరోవైపు లడ్డు తయారీలో వాడే ఆవు నెయ్యి, బెల్లం, శనగపప్పు శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని టెస్టుల కోసం హైదరాబాద్కు పంపించారు. 14 రోజుల్లో రిపోర్టులు వస్తాయని చెబుతున్నారు అధికారులు. దుర్గగుడి స్టోర్స్ సహా అన్నదానం, ప్రసాదం తయారీ కౌంటర్ల సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులో ఏ విషయాలు తెలిసాయి? దుర్గగుడిలో రెగ్యులర్ గా జరిగేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కొన్ని కీలక అంశాలను గుర్తించినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ లడ్డు ప్రసాదం, టీటీడీ లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యికి సంబంధించి ఒక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆలయంలో వినియోగించే నైవేద్యం కానీ, అన్నప్రసాదం కానీ, అదేవిధంగా లడ్డు ప్రసాదం వీటన్నిటిలో కూడా వినియోగించే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న ఇవాళ కూడా ఆలయ స్టోర్స్ లో అయితే తనిఖీలు జరిపారు. రెగ్యులర్ తనిఖీలకు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ 2 రోజుల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కొన్ని కీలక అంశాలు ఏదైతే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు విరుద్ధంగా సరుకులు అక్కడికి వస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే 1110 కేజీల జీడిపప్పుని, అదేవిధంగా 700 కిలోల కిస్మిస్ ని, 1 లారీ లోడు శనగపప్పుని ఈ నిబంధనలకి FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఇవి అక్కడికి వచ్చాయి. వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గానీ, ఎక్స్పైరీ డేట్ గానీ లేవు. దీంతో పాటుగా లైసెన్స్ నెంబర్ తో పాటుగా చిరునామా, ఎక్కడి నుండి సప్లై అవుతుందని నామ్స్ ఇవేమీ కూడా లేని నేపథ్యంలో వీటిని గుర్తించినటువంటి అధికారులు వీటిని వెనక్కి పంపడం కూడా జరిగింది. దీంతో పాటుగా అమ్మవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించేటువంటి ఆవు నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా సేకరించారు. వీటితో పాటు బెల్లం, శనగపప్పు ఈ మూడిటికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా సేకరించి హైదరాబాద్ లో ఈ ల్యాబ్ కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి 14 రోజుల్లో రిపోర్ట్స్ కూడా నాణ్యత ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కూడా రిపోర్ట్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ FSSAI నిబంధనలకి దూరంగా వస్తున్నటువంటి ముడి సరుకుకు సంబంధించి అధికారులు ఇన్ని రోజులు గుర్తించుకోకుండా ఉన్నారా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది విధుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారనే అంశం మీద కూడా ప్రస్తుతం అధికారులు ఒక నివేదిక సిద్ధం చేస్తా ఉన్నారు. రెగ్యులర్ తనిఖీలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మరి ఇవి ఎందుకు గుర్తించలేదనే అంశం మీద కూడా లోతైన విచారణ అటు దుర్గగుడి అధికారులతో పాటు దేవాదాయ శాఖ కూడా చేపట్టి ఆయా కౌంటర్స్ లో ఆయా విభాగాల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద చర్యలు తీసుకోవడానికి అయితే రంగం సిద్ధమవుతుంది అన్నట్టు మనకి తెలుస్తా ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.